హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ పీ3కి. ఈరోజు తాజా అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ ఓడిఐలో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. అండ్ వెస్టిండీస్ ఫస్ట్ బ్యాటింగ్ దిగి 247 రన్స్ స్కోర్ చేసింది ఫర్ 34 ఓవర్స్. సో వర్షం కారణంగా మ్యాచ్ 34 ఓవర్స్కి రెడ్యూస్ చేశారు. అండ్ 248 టార్గెట్తో దిగిన న్యూజిలాండ్ టార్గెట్ని 33.3కే చేసింది. సో లాస్ట్ 3 ఓవర్స్కి 40 రన్స్ కావాల్సి వచ్చినప్పుడు శాంట్నర్ ఫినిషింగ్ రోల్ ప్లే చేసి 34 రన్స్ స్కోర్ చేశారు విత్ 15 బాల్స్. అండ్ సెకండ్ అప్డేట్లోకి వెళ్తే బంగ్లాదేశ్ వర్సెస్ ఐర్లాండ్ జరుగుతున్న సెకండ్ టెస్ట్లో ఫస్ట్ డే స్టంప్స్కి 292 రన్స్ స్కోర్ చేసింది ఫర్ 4 వికెట్స్ లాస్. అండ్ ముష్ఫికుర్ రహీమ్కి ఇది 100th టెస్ట్ మ్యాచ్ మైల్ స్టోన్. అండ్ ఈ టెస్ట్ మ్యాచ్లో 90 రన్స్ మీద ఉన్నాడు ఫస్ట్ డే స్టంప్స్కి. సో రేపు ఒక రన్ స్కోర్ చేస్తే సెంచరీ అవుతుంది. సో 100 టెస్ట్ మ్యాచ్లో సెంచరీ స్కోర్ చేస్తాడు. అండ్ ఇంకోవైపు లిటన్ దాస్ 47 రన్స్ మీద ఉన్నాడు. అండ్ అనదర్ అప్డేట్లోకి వెళ్తే శుభ్మన్ గిల్ సెకండ్ టెస్ట్లో నుంచి రూల్డ్ అవుట్ అయ్యాడు. చూడాలి శుభ్మన్ గిల్ ప్లేస్లో ఎవరు వస్తారు, ఆ ప్లేస్ని ఎవరు భర్తీ చేస్తారన్నది. అండ్ నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్తే ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ పిక్చర్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఇయర్ జింబాబ్వేలో జరిగే ఈ వరల్డ్ కప్కి జనవరి 15 నుంచి జరిగే మ్యాచ్ ఫిక్చర్ అయితే కంప్లీట్ ఫిక్చర్ని రిలీజ్ చేశారు ఐసీసీ వాళ్ళు. అండ్ ఇంకో అప్డేట్లోకి వెళ్తే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా లాస్ట్ ఓడిఐ సిరీస్లో సౌత్ ఆఫ్రికా 73 రన్స్ తేడాతో గెలిచింది. సో ఒక పాజిటివ్ నోట్లో సిరీస్ని క్లోజ్ చేసిందని చెప్పొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. బాయ్ గాయస్.